కడపలో లలిత జ్యువెలరీ 56వ షోరూం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి లలిత జ్యువెలరీ వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. తమ వద్ద అందుబాటులో ఉన్న ఆఫర్లను వినియోగించుకోవాలని చైర్మన్ కిరణ్ కుమార్ కోరారు. కడపలో ఇలాంటి జ్యువెలరీ షోరూం ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. బా ఎవరు అయినా సుదర్శన్ ఆయనకి దెబ్బద్దు తీసుకోండి. ఆడ వస్తుంది కదా, తీసుకో. ఆడ అయిపోయింది. ఆడ దిగుదా ఉన్నావు పైకి. అంతేకాకుండా ఈ స్టోర్లో ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి. డెఫినెట్గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే శ్రీనివాసరెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా, వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ, పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము. అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లలిత జ్యువెలర్స్ లాగానే వాళ్ళని మోటివేషన్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఏదన్నా కొంచెం వాళ్ళకి ఒక ట్రైనింగ్ కానీ చదువు కానీ ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి కిరణ్ గారికి, లలిత జ్యువెలర్స్ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.